శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగిన విధంగా సర్వాంగ సుందరంగా చక్కగా వర్ధిల్లుతూ ఉండేది. అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చక్కగా వేద శాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమాన్ మంత్రం అంటే ఎంతో ప్రీతి. అన్నిటి సారం అందులోనే ఉందని తెలుసుకుంటాడు. నిత్యము కూడా హనుమాన్ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు. మనసులో ఎలాంటి కోరికలు అతనికైతే అస్సలు ఉండేవి కాదు. నిష్కాముడుగా జీవించడం నేర్చుకున్నాడు. మైథునికి కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించాలని, గంగా స్నానంతో పులకించాలి అని చెప్పి భావన ఉండేది. ఎప్పుడూ కూడా అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అలా చాలా ప్రయాసపడి నడిచి వారణాసికి చేరుకుంటాడు. గంగా నదికి దక్షిణ తీరం వైపు చేరుకుంటాడు. ఆ నదీ తల్లికి భక్తితో నమస్కరిస్తాడు. నది బాగా నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వస్తుంది. ఆ పడవ రాగానే దాన్ని ఎక్కుతాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేస్తుంది. తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తిస్తాడు. నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతుంది. పడవ బాగా బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. భయం వేసిన మైంద్రుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమాన్ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు. హనుమ దానిని గమనించి తన భక్తుణ్ణి కాపాడాలనేటటువంటి సంకల్పంతో ఒక వానర రూపాన్ని ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకువెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమవుతాడు. దానిని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతారు. భక్తితో ఆ కోతికి నమస్కరిస్తారు. పడవలో నిశ్చలమైనటువంటి జపంలో ఉన్న మైందునికి అదేమీ తెలియదు. తెల్లవారుజామున లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండడం చూసి ఆశ్చర్యపడతాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుండి తప్పించుకొని ఇలా ఒడ్డుకు చేరిందో అతనికి అస్సలు అర్థం కాదు. అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి ఒక మనిషి ఒక మహావానరం ఈ యొక్క పడవను తల మీద మోసుకొని ఇలా ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెబుతాడు. మైందునికి బాగా ఆశ్చర్యం వేసి, అయ్యా, మీరు నిజంగా గొప్ప పుణ్యాత్ములు. వానర రూపంలో వచ్చిన హనుమను దర్శించారు. జపం చేస్తూ నేనేదీ కూడా గమనించుకోలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమ దర్శనం పొందినటువంటి ఈ శరీరం వృధా. ఇప్పుడే గంగపాలు చేసేస్తానని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు హనుమంతుడు పట్టు వస్త్రాలను ధరించి వాత్సల్యంతో నిజమైనటువంటి రూపంతో మైందునికి దర్శనమిస్తాడు. అప్పుడు హర్షపులకితుడై మైందుడు హనుమను స్తుతిస్తాడు. మైందుడు చేసినటువంటి స్తోత్రానికి ఆనందపరవశుడవుతాడు హనుమ. భక్త మైంద, నువ్వు ఈ లోకంలోని భాగాలన్నీ అనుభవించు. నీ దగ్గర నేనెప్పుడు ఉంటాను. నువ్వు పిలిస్తే తప్పక పలుకుతాను. జీవితాంతం నీవు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు పొందవచ్చు అంటూ వరమిచ్చి స్వామివారు అదృశ్యమవుతారు. ఇక మైందుడు భక్తితో జీవించి ఉన్నంతకాలం సంతోషంగా జీవించి అన్ని సుఖాలను పొంది చివరికి హనుమాన్ మంత్ర ఫలం వలన కైవల్యాన్ని పొందుతాడు. పూర్వకాలంలో గంగా నది ఒడ్డున కపిలుడు అనే ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ విధుడు. దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని యొక్క షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అలా అవసరమైనటువంటి శేఖాలన్నీ కూడా సంపాదించుకుని ఇంటికి వెళ్ళేవాడు కపిలుడు. అయితే అతనికి అనుకూలవతైనటువంటి భార్య. చక్కగా ఎలాంటి చింతలు లేకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది. అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ కపిలుడికి ఒకరోజు సువర్చల మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు 4 భుజాలతోనూ, చంద్రకాంతితోనూ, తెల్లని యజ్ఞోపవీతంతోనూ, నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతోనూ, దుకూలంతోనూ, ముత్యాల హారంతోనూ, ముంజ మేకలంతోనూ, జాంబవత వినత, నీలపావన, గంధమాదన, సుషేణ, మైండ విభూతులతో స్వామివారు ప్రత్యక్షమవుతారు. స్వామిని చూసిన ఆనందం ఆ కపిలుడు దివ్యమైనటువంటి స్తోత్రాలు చేసి పులకితుడవుతూ ఉంటాడు. ఆనందంతో మాటలు కూడా రావు అతనికి. కొంతసేపటికి తేరుకొని ఆశ్చర్యం నుండి తేరుకున్నటువంటి కపిలుడు, స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది స్వామి. ఇక నాకు నా గృహం మీద ఎలాంటి విచారమూ లేదు. నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ
ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు. ఆ స్తోత్రానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య, నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి, మెడలో తెల్లని ముత్యాల హారం, సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు ఇలా మొదలైనటువంటి హేమాహేమీలు నిన్నెప్పుడూ కొలుస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేనేమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్రం యొక్క భావన అనమాట. ఆ స్తోత్రాన్ని ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, కేవలం మోక్షం మాత్రమే అతనికి ఉన్నటువంటి అభిలాష అని తెలుసుకుంటాడు. ఇక కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం ఎవరు, వారి వివరాలు ఏమిటి తెలియజేయవలసింది అంటూ ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించినటువంటి హనుమ, కపిలా, పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు. గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు. మిగిలిన వారందరూ మహామహులేనని చెప్పి, వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండే పార్షాదులేనని, వారు జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుషేనుడు, మైందుడు, ద్వివిధుడు అంటూ వివరిస్తాడు. వారందరూ కూడా మహాబలాద్యులు, కార్యదక్షులు అని చెబుతాడు. కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, రోజూ నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలమంతా కూడా ఒక ఏరుగా మారింది తెలుసా? దానికి నేను వాలసాగరం అని పేరు పెడుతున్నాను. అందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు పవిత్రులవుతారు. వారికున్న కోరికలన్నీ తీరుతాయి. ముందుగా నా భక్తులైన వారిని పూజించి తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరైతే ఏ భావంతో ఏ రూపాన్నైతే ధ్యానించి నన్ను పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను తప్పక అనుగ్రహిస్తాను అంటూ ఆశీర్వదించి హనుమ తన యొక్క పరివారంతో సహా అదృశ్యమవుతాడు. ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు కూడా తీసుకొని వెళ్లకుండా ఇంటికి చేరుకుంటాడు. జరిగినటువంటి విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు. ఆమె చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఎలాంటి లోటు ఉండదని చెప్పి, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దులే అని చెప్పి తన భర్తను ఊరడిస్తుంది. అయినప్పటికీ పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోనే బాధను బయటకు కనిపించకుండా కాసేపు బాధపడుతూ ఉంటుంది. తరువాత, స్వామి, మీరు నిత్యము స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు కదా, వేద శాస్త్రాలన్నీ కూడా చక్కగా మీరు చదివే ఉన్నారు. అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీకున్నటువంటి అసమర్థత ఏమిటో తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైనటువంటి బట్టలైనా ఉన్నాయా? లేవు కదా. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం. అడవిలో దొరికే కందమూలాలే మనకి ఇంతవరకు ఆహారం అయ్యాయి. మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో ఎందుకిలా జీవితాంతం గడిపేస్తున్నారు? ఫలితం ఏమిటి? ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా కానీ విడిచేస్తారు. మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు. వదిలిపెట్టి మరెవరినైనా ఆశ్రయించండి అంటూ అతి నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపమంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు. జరిగిందంతా కూడా కపిలుని ద్వారా తెలుసుకుంటాడు. విచారించవద్దని చెబుతాడు. అతని భక్తికి సంతోషించానని, దరిద్రం పోవడానికి ఒక మార్గం చెబుతాడు. వాళ్ళ ఇంటి వెనుక ఒక రేగు చెట్టు ఉంటుంది. ఆ రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని, దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి. ఆ విషయం భార్యకు చెబుతాడు. ఆమె అస్సలు నమ్మదు. మోసం అని అంటుంది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది. అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ఆ ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చెబుతాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువు ఉన్నటువంటి ఆ పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని చెప్పి ఏడుస్తాడు. క్షమించమంటూ ప్రార్థిస్తాడు. కపిలుని యొక్క నిష్కల్మషమైన భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను స్వయంగా తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి ఆ కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటాడు. నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి ధనం అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి ఆ అనంత ద్రవ్యరాశితో ఉన్న ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది. తనను క్షమించమంటూ భర్త కాళ్ళ మీద పడుతుంది. నేను చేసినటువంటి దైవాపచారానికి మన్నించమంటూ హనుమను అనేక విధాలుగా ప్రార్థిస్తుంది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యాపిల్లలతో సుఖాలు అనుభవిస్తాడు కపిలుడు. అందరి కోరికలు తీరుస్తాడు.
పిల్లల వివాహాలు చేస్తాడు. అన్ని చేస్తున్నా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు. నమ్మిన వారికి నమ్మినంత సహాయం చేసేవాడే ఆ శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయుడు. ఇక శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోనూ మందవారం అని పిలువబడే ఈ శనివారం మహాశ్రేష్టమైనది. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడని అర్థం. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. తైలంతో కూడినటువంటి గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే స్వామి ప్రీతి చెందుతాడు. ఇక అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కలిగి మిత్ర సమృద్ధి హెచ్చి ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కార్యగృహ విమోచనం లభిస్తాయి. శనివారం వ్రతానికి ఒక కారణం ఉంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడు, అంతటి సౌమ్యం కలవాడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని అందరినీ పట్టి బాధిస్తుంటాను. ఇంతవరకు నిన్ను నేనెప్పుడూ పట్టుకోలేదు. ఇప్పుడు నాకు చిక్కావని అంటాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను నీవు పట్టుకుంటావా, లేక నాలో ఉంటావా, లేదంటే నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని నీ కోరికగా ఉంది అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు శని, హనుమ, నీ శిరం మీద ఉంటానని చెబుతాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకుంటాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలుగుతుంది. ఒక మహాపర్వతాన్ని పెకిలించి నెత్తి మీదకి ఎత్తుకుంటాడు హనుమ. కుయ్యో మరో అంటూ ఆ భారం భరించలేక శని గిలగిలా తన్నుకుంటాడు. బరువు దించమంటూ ప్రాధేయపడతాడు. జాలి కలిగినటువంటి హనుమంతుడు పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయడం మొదలు పెడతాడు. ఊపిరాడక శని వలవలా ఏడుస్తాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థిస్తాడు. శని స్తోత్రాలకు పవనకుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు, అప్పుడే గజగజలాడిపోతున్నావే అంటూ ప్రశ్నిస్తాడు. ప్రజలను బాధించడమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అంటాడు. గత్యంతరం లేక శని సరేనంటాడు. శని, నా భక్తులను బాధించకూడదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా నువ్వు ముట్టుకోకూడదు, నువ్వు బాధించకూడదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకుని వదిలిపెడతాడు హనుమ. అందుకే శనివారం ఇంతటి ప్రాధాన్యత సంచరించుకుంది. శనిని తోకతో నేల మీద పడేసి లాగడం వలన శని శరీరం అంతా కూడా గాయాలై బాధించసాగాయి. ఆ బాధ యొక్క నివృత్తికై శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడం లేదు. శనివారం రోజు తప్పకుండా హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించడం వలన దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమ పూజ సర్వకామ్యార్థ సిద్ధి కలిగిస్తుంది, సకల శ్రేయస్సును ఇస్తుంది. సాధారణంగా శని బాధ తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తాం. అయితే పేదవారు చేయలేం కదా, నూనెతో కూడా అభిషేకం చేసే స్తోమత కొంతమందికి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలోని 48వ సర్గను శనివారం ఉదయం సాయంకాలం పఠిస్తే శనిదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు. ఇది ఖర్చు లేనటువంటి పని. ఇప్పుడు ఆ సర్గలో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయుడు లంకలో ఉన్నటువంటి రాక్షసులను కాలితో, చేతులతో, కొండలతో, తోకతో చంపి పారేస్తుంటాడు. ఇక రావణుడు పంపినటువంటి అక్షకుమారుణ్ణి ససైన్యంగా హతమారుస్తాడు. చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అనే బిరుదు పొందినటువంటి తన యొక్క పుత్రరత్నం మేఘనాథుణ్ణి సైన్యం తోడిచ్చి హనుమపైకి యుద్ధానికి పంపిస్తాడు. పంపిస్తూ కొడుకుతో ఇలా చెబుతాడు, నాయనా, నీకన్ని అస్త్రశస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు. రణవేత్తవు, ఇంద్రుని సునాయాసంగా గెలిచి రాక్షస రాజ్యానికి ముప్పు లేకుండా చేసినటువంటి గొప్ప గనుడవు. బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించుకున్నావు. నీ యొక్క అస్త్రాల ముందు ఎవరూ నిలబడలేరు. 3 లోకాల్లో నిన్ను జయించగలిగినటువంటి మగాడు కూడా లేడు. నీ చేత ఓడింపబడని వాడు లేడు. నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది. ఏ ఏ కాలాల్లో ఏ ఏ ప్రదేశాల్లో ఏం చేయాలో నీకు బాగా తెలుసు. నీకు యుద్ధంలో అసాధ్యమైనది లేదు. సూక్ష్మబుద్ధితో ఆలోచించి కార్యసాధన చేయగలిగినటువంటి సర్వసమర్థుడవు. నీ భుజవీర్య తపోబలాలు నాతో సమానమైనవి. యుద్ధ సమయంలో నేను నిర్ణయించినటువంటి పని చిటికలో నువ్వు చేయగలవాడివి. నువ్వు అండగా ఉండబట్టే నేను ఇంత నిక్షేపంగా లంకారాధ్య పరిపాలన చేస్తున్నాను. ఎవడో కోతి మన మహావీరులందరినీ కూడా అశోకవనం దగ్గర ఉండి మట్టు పెడుతున్నాడు. అక్షయ కుమారుణ్ణి చంపేశాడు. జంబూమాలి, పంచసేనాగ్ర నాయకులు వాడి చేతిలో మరణించారు. మన సైన్యం దాదాపు అంతా కూడా క్షీణించిపోయింది.
నువ్వే ఇప్పుడు లంకా రాజ్యాన్ని రక్షించగలిగినటువంటి ఏకైక వీరుడివి. ఎంతమంది సైనికులను పంపినా ఆ కోతి సునాయాసంగా చంపేసి భయం కలిగిస్తున్నాడు. వారి వలన ఇక కార్యం సానుకూల పడదు. ఆ కోతి పరాక్రమం ఏమిటో, ఎక్కడి నుండి వచ్చాడో, అతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో. దాన్ని బట్టి నీ దగ్గర ఉన్నటువంటి సర్వశాస్త్రాలను ధైర్యంగా ప్రయోగించు. వాడిని వధించడం తక్షణ కర్తవ్యం. నువ్వే తగినవాడివి. నిన్ను పంపటం నాకు సుతరాము ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పంపవలసి వస్తుంది. లంకారాధ్య భవిష్యత్తంతా నీ చేతిలో ఉంది. విజయం సాధించి తిరిగిరా. నా ఆశీస్సులు, లంకావాసుల ఆశీస్సులు నీకు లభించుగాక అని చెప్పి ఉత్సాహపరిచి ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఉప్పొంగినటువంటి పరాక్రమంతో ఇంద్రజిత్తు సకల సేనా సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి యొక్క ఆశీస్సులను తీసుకొని తండ్రికి ప్రణామం చేసి బయలుదేరుతాడు. అలా ఉప్పొంగే సముద్రంలా ఉంటాడు. గరుత్మంతుని వేగంతో కదులుతాడు. 4 ఏనుగులున్నటువంటి రథాన్ని ఎక్కుతాడు. సుశిక్షితులైనటువంటి వీలుకాంధ్ర వెంటబెట్టుకుంటాడు. హనుమ ఉన్నటువంటి ప్రదేశానికి క్షణాల్లో చేరుకుంటాడు. అప్పుడు 10 దిక్కుల్లో దుశ్శకునాలు కలుగుతాయి. క్రూర మృగాలు అరుస్తాయి. వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు అందరూ కూడా ఆకాశ వీధిలో ఉత్కంఠగా చేరుకొని చూస్తూ ఉంటారు. ఇంద్రజిత్ విచిత్ర ధ్వని కలిగే విధంగా ధనుష్టాంకారం చేస్తాడు. హనుమ ఇంద్రజిత్తుల యుద్ధం ప్రారంభిస్తారు. అతి వేగంగా ఇంద్రజిత్ బాణప్రయోగం చేస్తుంటాడు. మహాకాయుడైనటువంటి ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తుంటాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తూ అతనికి అందకుండా అసహనాన్ని కలిగిస్తుంటాడు. ఎన్నో రకాల శరాలను లాఘవంగా సంధిస్తూ ఉంటాడు రావణపుత్రుడు. వాటిని అతి తేలికగా తప్పించుకుంటూ ఉంటాడు వాయుపుత్రుడు. అతని బాణధ్వని, రాధధ్వని, బేరీల ధ్వని విని ఆకాశంలోకి అందనంత ఎత్తుకు ఎగిరి తప్పించుకుంటూ ఉంటాడు మారుతి. ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చాలాసేపు చేస్తారు. ఎంత చేసినా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అస్సలు అర్థం కాదు. అతని అతి శక్తివంతమైనటువంటి బాణాలన్నీ వ్యర్థమవుతాయి. అలా హనుమంతుణ్ణి ఇసుమంతైనా ఏమీ చేయలేకపోతాయి. హనుమను ఓడించడం అసాధ్యమని ఇంద్రజిత్ నిర్ణయానికి వస్తాడు. మరి ఉపాయం? బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమను బంధించాలని నిశ్చయించుకుంటాడు. మంత్రపూతంగా బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ఇంద్రజిత్ ప్రయోగిస్తాడు. అరివీర భయంకరుడైనటువంటి హరివీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింపబడతాడు. ఇది బ్రహ్మపూర్వం ఇచ్చినటువంటి శాపం అన్నమాట. అయితే అది తను ఏమి చేయదన్నటువంటి సంగతి కూడా జ్ఞాపకం వస్తుంది. నమస్కరించి బంధుడవుతాడు. ఆ యొక్క బ్రహ్మాస్త్ర బంధనం తనకు మేలే చేస్తుందని, రావణుని చూసే అవకాశం కలుగుతుందని, దాంతో అతని పరాక్రమం, వ్యూహం తెలుసుకోవచ్చని చెప్పి భావిస్తాడు. అలా రాక్షసులు బలత్కారంగా పట్టిలాగుతున్నా ఏమీ మాట్లాడ్డు. తప్పించుకునే ప్రయత్నం చేయడు. అతని నిర్విచేష్టతను గమనించి రాక్షసులు హనుమను గొలుసులతో, నార వస్త్రాలతో కట్టేస్తారు. బ్రహ్మవరం పనిచేసింది. బంధింపబడగానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచిపోయింది. వేరే బంధం ఉంటే బ్రహ్మాస్త్ర బంధం పనిచేయదు. అది హనుమకు మాత్రమే తెలుసు. ఇక ఈ విషయం ఇంద్రజిత్ అర్థం చేసుకుంటాడు. తను కష్టపడి బంధించిందంతా కూడా వ్యర్థమైందని దుఃఖిస్తాడు. ఇక ఈ మాయా కపి వల్ల లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని ఊహిస్తాడు. ఏమీ చేయలేక మౌనంగా తండ్రి దగ్గరకు సైన్యం హనుమను ఈడ్చుకుని వస్తుంటే అక్కడకు చేరుకుంటాడు. విషయాన్ని అంతటినీ కూడా తండ్రికి వివరిస్తాడు. హనుమను చూసి రాక్షసులందరూ కూడా చంపండి, నరకండి అంటూ అరుస్తుంటారు. హనుమ రావణుడి యొక్క సింహాసనం దగ్గరకు వెళతాడు. అక్కడ పెద్దలందరినీ కూడా తేరిపారా చూస్తాడు. రావణుడు మంత్రులతో ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. వారు హనుమను వివరాలు అడుగుతారు. అప్పుడు హనుమంతుడు, నేను శ్రీరామ బంటును, హనుమ నామధేయుణ్ణి, సుగ్రీవుని మంత్రిని, సీతామాత శ్రీరాముని ఇల్లాలు. నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెతికి ఆమె జాడ తెలుసుకోమని దక్షిణ దిక్కుకు పంపితే ఇక్కడ ఉందని తెలుసుకుని ఈ లంకకు చేరుకున్నాను. దుస్తరమైనటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాను. ఇది నా శక్తి కాదు, శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి విభూది మాత్రమే అని చెబుతాడు. కాబట్టి శనిపీడా బాధితులు శనివారం నాడు సుందరకాండలో ఉన్నటువంటి ఈ యొక్క 48వ సర్గను భక్తితో ఎవరైతే పఠిస్తారో వారికి ఉన్నటువంటి సకల పీడలు కూడా తొలగిపోతాయి. ఇది శనివారం మహిమ. పూర్వం ఒక కుగ్రామంలో దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చదువు ఏమాత్రం అవ్వలేదు. ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటున్నాడు. పెళ్లి కాలేదు. బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉండేవాడు. అతని ఇంట్లో సీతారామాంజనేయ స్వామివారి విగ్రహాలుండేవి. ప్రతిరోజు కూడా వాటిని పరిశుద్ధమైనటువంటి జలంతో కడిగి పూలు పెట్టి నమస్కరిస్తూ ఉండేవాడు. ప్రార్థన, మంత్రాలు ఏవీ కూడా రావు. మనసుకు తోచినటువంటి మాటలతో పూజ చేస్తూ ఉండేవాడు. అలా జీవితం గడిచిపోతూ ఉండేది. ఒకనాడు ఆ దేశాన్ని పాలించేటటువంటి రాజు సైనికులతో ఎక్కడికో వెళుతూ ఆ గ్రామానికి వస్తాడు. అప్పటికే పొద్దుగూకుతుంది. బాగా చీకటి పడుతుంది. దానికి తోడు వర్షం కురవడం ప్రారంభమవుతుంది.
వర్షం బాధ భరించలేక ఆ రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనిపిస్తే అక్కడ తలదాచుకుంటారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని చెప్పి తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి బయటకు పొమ్మంటూ ఆదేశిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యా, మా దేవుళ్ళైనటువంటి సీతారామాంజనేయ స్వాములు నిద్రపోతున్నారు, వారిని ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేలుకొలపలేను అంటూ వినయంగా సమాధానం చెబుతాడు. అప్పుడు సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకుని బయటకు వెళ్ళమంటూ గట్టిగా చెబుతాడు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభిస్తారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతుంటాడు పాపం ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎలాగోలాగా ఆ విగ్రహాలున్న చోటుకు వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జలపాత్రను ఎడం చేత్తో పట్టుకుని దండాన్ని కుడి చేత్తో ధరించి బయటకొచ్చి చూసి అలా నిలబడతాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతుంటారు. వర్షం విపరీతంగా కురుస్తూ ఉంటుంది. ఏం చేయాలి కూడా అతనికి పాలుపోవడం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకుని, వాయునందన, నీ ప్రతాపం ఇదేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ విపరీతంగా వర్షించాయే, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? పోనీ నీ స్వామిని కూడా కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన ఈ పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చుకొని గాలిలోకి ఆ విగ్రహాన్ని విసిరేస్తాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోతుంది. బ్రహ్మాండ భాండాలన్నీ దద్దరిల్లే విధంగా భయంకరమైనటువంటి గర్జన చేస్తాడు హనుమంతుడు. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంతో పెడబొబ్బులు పెడుతూ ఉంటారు. ఎలాగో ఆ రాత్రి గడిచిపోతుంది. వర్షం కూడా తగ్గిపోతుంది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఊరంతా కూడా నీటితో నిండిపోతుంది. తరువాత వారందరూ కూడా ఆశ్చర్యంతో, వర్షపు నీరు ఇంతగా చేరుకోవడానికి గల కారణం ఏమిటి? అయినా కూడా వర్షం తగ్గి ఇంతసేపైనా ఇంకా ఈ నీరు ఎందుకు ఇంగిపోవడం లేదు అనుకుంటూ ఆ నీరు ఎప్పుడు ఇంకిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ వర్షపు నీరు మాత్రం అస్సలు ఇంకిపోదు. అలా వారం రోజులు గడిచినా కూడా ఆ వర్షపు నీరు మాత్రం అస్సలు ఇంకిపోకపోవడం వల్ల రాజు, అలాగే రాజుగారి సైన్యం, ఆ ఊళ్ళోని వారందరూ కూడా ఆశ్చర్యపోతూ కనీసం వారికి అటూ ఇటూ కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు చేసేది లేక వారు చేసినటువంటి తప్పును ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి మన్నించమంటూ ఆ బ్రాహ్మణుని వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ రాజుతో, అలాగే ఆ రాజుగారి పరివారంతో ఇలా చెబుతాడు. నాయనలారా, నేను కాదు మిమ్మల్ని మన్నించవలసింది. స్వామివారిని బయటకు వెళ్ళమంటూ నిర్దాక్షిణ్యంగా సీతారామాంజనేయ స్వామివారిని బయటకు పంపించినటువంటి కారణంగా ఈ విపరీతమైనటువంటి ధోరణి ఈ విధంగా సంభవించింది. కాబట్టి మీరందరూ కలిసి సీతారామాంజనేయ స్వామివారికి క్షమాపణలు చెప్పుకోండి. తప్పకుండా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి అని చెబుతాడు. అప్పుడు వారందరూ కూడా స్వామివారిని మన్నించమంటూ అప్పటి నుండి ఆ ఊరిలో రామాలయాన్ని కట్టించి ఆ రాజుతో సహా రాజు సైనికులు, అలాగే ఆ ఊళ్ళోని వారందరూ కూడా స్వామిని పూజించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సంతోషంగా జీవించసాగారు. ఈరోజు ఆంజనేయ స్వామివారి కథలన్నీ కూడా విని మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. అలాగే స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని, మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.